రూపీ క్రాష్, రూపీ వాల్యూ పడుతూనే ఉంది యూఎస్ డాలర్ తో కంపేర్ చేస్తే. 1947 నుంచి మన కంట్రీని మనం డెవలప్ చేస్తాం. 1947 లో ఒక డాలర్ కు ₹3.30 ఉంటుంది. రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇండెక్స్ అని ఉంటుంది, REER. రూపీ యొక్క విలువను ఇండియాలో కూడా కోల్పోద్ది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. 2% ఇంట్రెస్ట్ కి నాకు యూఎస్ లో డబ్బు దొరికితే ఒక డాలర్ ₹100 ఉందనుకుంటా. నేను అక్కడ తెచ్చుకుంటే 1 year తర్వాత ఎంత పే చేయాలి యూఎస్ లో? ₹120 పే చేయాలి. కానీ అదే ₹100 ఇండియాలో అప్లై చేస్తే నాకు 6 వస్తుంది కదా. ఈ 106 లో మరి నేను ₹102 పే చేస్తే నాకు ₹4 లాభం కదా. చాలా కంట్రీ యొక్క ఈక్విటీ రిటర్న్స్ ఇన్వెస్ట్ చేస్తే బ్రెజిల్, చైనా, తైవాన్, యూరప్ ఇవన్నీ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినాయి. ఆ కరెన్సీలన్నీ డాలర్ వర్సెస్ స్ట్రాంగ్ అయింది, మంది డాలర్ వర్సెస్ వీక్ అయింది. ఇండియన్ మార్కెట్ పట్టడానికి కారణం ఎక్స్టర్నల్ పారామీటర్స్, ఇంటర్నల్ పారామీటర్స్ లేవు. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. ఇంకోటి రూపీ క్రాష్, రూపీ వాల్యూ పడుతూనే ఉంది, ఇట్లీ గోయింగ్ డౌన్ యూఎస్ డాలర్ తో కంపేర్ చేసుకుంటే. ఇది నిజంగా అంటే ఎవరికి బెనిఫిట్ అంటే ఎవరికి లాస్? ఎట్లా? ఫస్ట్ రూపీ పడుతుంది. లాస్ట్ 1 year లో మేబీ 8 to 9% డిప్రిషియేషన్ వర్సెస్ డాలర్. కానీ హిస్టారికల్ రూపీ డిప్రిషియేషన్ చూస్తే మీకు ఐ విల్ టెల్ యూ 1913 గూగుల్ చేసి చూడండి మీరు, $10 కి ₹1 వచ్చేది. కానీ యూఎస్ డాలర్స్ కి 1913 లో ఇండియాలో ₹1 బిలో, ₹1 కూడా కాదండి. సరే అంత లాంగ్ టర్మ్ వదిలేసి 1947 నుంచి పట్టుకున్నాం. దట్స్ వేర్ కంట్రీ కంప్లీట్ గా మన కంట్రోల్లో ఉంది కదా. 1947 నుంచి మన కంట్రీని మనం డెవలప్ చేసుకున్నాం కదా. 1947 లో ఒక డాలర్ కు ₹3.30 ఉండేది. అక్కడ నుంచి అది వీకెన్ అంటే ఒక డాలర్ వర్సెస్ రూపీ విలువ తగ్గడం కానీ డాలర్ విలువ పెరగడం కానీ వచ్చింది. దీనికి ప్రధానంగా రీజన్ ఏంటంటే, ప్రైమరీ రీజన్, దేర్ విల్ బి 100 ఫ్యాక్టర్స్. ప్రధానంగా ఏంటంటే మనకి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇండెక్స్ అని ఉంటుంది, REER. రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇండెక్స్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేసుకోవాలి, రూపీ యొక్క విలువను ఇండియాలో కూడా కోల్పోద్ది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6% ఉందంటే రూపీ యొక్క విలువ ఇండియాలో 6% పర్ ఇయర్ పడిపోతుంది. అట్లాగే యుఎస్ యొక్క డాలరు యుఎస్ లో దాని విలువ కోల్పోతుంది బికాస్ ఆఫ్ దేర్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వల్ల. ఇప్పుడు యుఎస్ లో ఇన్ఫ్లేషన్ 1 to 2% ఉంది అనుకోండి, ఇండియాలో 6% ఉంది. ఓకే, ఇప్పుడు ఈ REER లేకపోతే, ఇప్పుడు నేను యుఎస్ లో ఒక డాలర్ తీసుకున్నాను ₹2 ఒకటికి, అక్కడ ఇంట్రెస్ట్ రేట్ అప్పుడు ₹2 అనుకోండి. అంటే ఇప్పుడు ఎకానమీ డిఫరెంట్గా ఉంది, పోస్ట్ కోవిడ్ యూఎస్ది చాలా అవుతుంది. నా స్టాండ్ చెప్తున్నా, 2% ఇంట్రెస్ట్కి నాకు యూఎస్లో డబ్బు దొరికితే ఒక డాలర్ ₹100 ఉంది అనుకో, 75 వరకు. నేను అక్కడ తెచ్చుకుంటే 1 year తర్వాత ఎంత పే చేయాలి యూఎస్లో? ₹120 పే చేయాలి అంతే, 2%. కానీ అదే ₹100 ఇండియాలో అప్లై చేస్తే నాకు 6 వస్తుంది కదా, అంటే ₹106 వస్తుంది కదా. ఈ 106లో మరి నేను ₹102 పే చేస్తే నాకు ₹4 లాభం కదా. అంటే ఫర్ డూయింగ్ నథింగ్ కదా, ఎక్కడ రిస్క్ ఫ్రీ రిటర్న్ ఉండదు కదా. అందుకనే ఈ అడ్జస్ట్మెంట్ అయిపోద్ది, REER అవుతుంది. ఎందుకంటే అది కనుక నాకు వాల్యూ డిప్రిషియేట్ కాకపోతే దిస్ ఈజ్ ఏ రాంగ్ ట్రేడ్ అయిపోట్లా. ₹106 ఇక్కడ వచ్చి అక్కడ ₹102 కంటే ₹4 ఫర్ డూయింగ్ నథింగ్ మిగులుతుంది. సో ఇక్కడ ట్యాక్స్ తీసుకుని ఇంకా ₹1 పోతే స్టిల్ ఐఎమ్ మేకింగ్ ₹3. దాని కొరకు మీకు ఎప్పుడు కూడా ఈ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అక్కడ ఇన్ఫ్లేషన్ కి మధ్య డిఫరెన్సే మీకు కరెన్సీ డిప్రిషియేషన్ అవుతుంది. అయితే ఇప్పుడు దాని బియాండ్ కూడా జరుగుతున్నాయి. స్ట్రెస్ ఎక్కువైపోయింది. మనం క్రూడ్ అంతా డాలర్లో ఇంపోర్ట్ చేస్తాం, గోల్డ్ డాలర్లు ఇంపోర్ట్ చేస్తాం. అంటే డాలర్ డిపెండెన్సీ పెరిగింది. అండ్ యుఎస్ తీసుకున్న యాక్షన్స్ కూడా టారిఫ్ వార్స్ ఇవన్నీ ఇంకా మన మీద బడ్డెన్ పెంచింది. మన వాళ్ళ బడ్డెన్ పెంచడం వల్ల ఎప్పుడు పెరగాల్సిన దానికన్నా లాస్ట్ ఇయర్ ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు ఇంకా క్రూడ్ పెరిగితే ఇంకా పెరగచ్చు. మనం అదే గోల్డ్ ఇంపోర్ట్ అండ్ క్రూడ్ ఇంపోర్ట్ తగ్గించుకుంటే రూపీ కాస్త స్ట్రాంగ్ అవుతుంది. బియాండ్ దిస్ గ్యాప్ కాకుండా, ఇన్ఫ్లేషన్ గ్యాప్ కాకుండా ఇంకొంచెం రెడ్యూస్ చేయగలుగుతాం. ఇప్పుడు దానికంటే ఎక్కువ పెరుగుతుంది. లాస్ట్ 2 years మీరు చూస్తే దిస్ ఈజ్ బిట్వీన్ ఎనీ కంట్రీ కరెన్సీ, యుఎస్ అండ్ ఇండియా కాదు. ఇప్పుడు చాలా కంట్రీ యొక్క ఈక్విటీ రిటర్న్స్ ఇన్వెస్ట్ చేస్తే బ్రెజిల్, చైనా, తైవాన్, యూరప్ ఇవన్నీ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినాయి. ఎందుకు ఇచ్చినాయి అంటే ఆ కరెన్సీలన్నీ డాలర్ వర్సెస్ స్ట్రాంగ్ అయింది, మంది డాలర్ వర్సెస్ వీక్ అయింది. అందువల్ల డైరెక్ట్ గా ఆ కంట్రీ చక్కెర పెట్టినా మనకు 25% రిటర్న్ వచ్చేసింది. ఇది నిజానికి ఆ కంపెనీస్ పర్ఫార్మెన్స్ కాదు, దిస్ ఈస్ ది ఈ కరెన్సీ వలన మంది డాలర్ వర్సెస్ వీక్ అయితే వాళ్ళు డాలర్ వర్సెస్ స్ట్రాంగ్ అయినప్పుడు ఆ కరెన్సీ డిప్రిషియేషన్ లోనే వాళ్ళకి 16-18% వచ్చేసింది లాస్ట్ ఇయర్. అందువల్ల ఇప్పుడు అవన్నీ చాలా ఎఫెక్టివ్ రిటర్న్స్ బాగా చేస్తున్నాయని చూపిస్తుంది. అది స్టాండర్డ్ కాదు కదా. ఇప్పుడు అది పట్టుకొని దూకితే మళ్ళీ ప్రాబ్లం.
ఇప్పుడు ఎంతవరకు అక్కడ పెడితే ఇంత వచ్చిందన్నా కానీ రావడానికి కారణం ఈ కరెన్సీది కూడా మేజర్ రోల్ ఉంది. అదే మేజర్ పోర్షన్ వచ్చింది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దే ర్యాలీ ఆర్ పర్ఫార్మెన్స్ కాదు. అట్లా చూసినా అక్కడ వెరీ లిమిటెడ్ కంపెనీస్ పర్ఫార్మ్ చేసినాయి. ఎంటైర్ ఇండెక్స్ పెరిగి కనపడుతుంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. రూపీ వీక్ మీరు ఏ 10 years చూసుకోండి. ఇప్పుడు మేబీ 2010లో ఒక 45 రూపీస్ ఉండదు డాలర్. రూపీ 45 రూపీస్ ఇది ఈక్వల్ టు $1. ఈరోజు 90, 93, 94 కదా. 15 yearsలో డబుల్ అయింది, విచ్ ఇస్ లైక్ 4.5%. అయితే లాస్ట్ 1 year చాలా ఎక్కువ. అదర్వైజ్ ఎప్పుడు ఈ 3 to 4% ఉంటుంది. అందుకనే మీరు ఇప్పుడు మరి ఇంత అవుతున్నప్పుడు యుఎస్ వాళ్ళు ఎందుకు వస్తారు? ఇన్ఫ్లేషన్ వల్ల రాదు, రిటర్న్ జీడిపి గ్రోత్ వల్ల వస్తుంది. దాన్ని వాళ్ళు ఫ్యాక్టర్ చేస్తారు. ఇప్పుడు మీరు లాస్ట్ 30 years రిటర్న్ చూస్తే ఇండియన్ మార్కెట్ ఇన్ డాలర్ టర్మ్స్ ఒక 12.5 13 ఇస్తే యుఎస్ మార్కెట్ ఇన్ డాలర్ టర్మ్స్ 8-9 ఉంటుంది. స్టిల్ దే మేక్ 4-5%. అందుకని వస్తారు ఎఫ్ఐఎస్ ఎఫ్డిఎస్. ఇప్పుడు ఎకానమీ అంతా చాలా వనరబుల్. ఈ వార్ సినారియో రూపీ వీక్ అవుతుంది కాబట్టి కూడా డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి కదా. ఇది కొంచెం సెటిల్ డౌన్ అయిపోతే ఎస్ మళ్ళీ రూపీ వీక్ అవ్వటం స్లో అవుద్ది. దిస్ హ్యాస్ టు హ్యాపెన్. ఇయర్ ఆన్ ఇయర్ 3 to 4% ఇస్ క్వైట్ కామన్. ఇప్పుడు 8% రావడానికి అదర్ పారామీటర్స్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ అది మళ్ళీ ఇయర్ ఆన్ ఇయర్ 3% వస్తుంది. దీన్ని ఎప్పుడు ఆపల 1947 మధ్యలో ఎప్పుడు ఒక్కసారి స్ట్రాంగ్ అయిందంటే 1947 నుంచి ఈ రోజు వరకు ఇయర్ ఆన్ ఇయర్ 3% రూపీ వర్సెస్ డాలర్ తగ్గుతూనే పోతుంది. ఇది క్వైట్ కామన్. అయితే ఇది తగ్గాలంటే అసలు ముందు ఆ కంట్రీకి మనకి, ఎందుకంటే మనం డిపెండ్ అవుతున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం వన్ గుడ్ థింగ్ ఏంటంటే వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఐటీ టు యుఎస్. అక్కడ వీఆర్ గెటింగ్ డాలర్స్. అదొక బెనిఫిట్ అయింది. ఇప్పుడు ఈ ఐటీ ఏమన్నా అయిపోయి మన ఎక్స్పోర్ట్ తగ్గిన, ఐటీ ఎక్స్పోర్ట్ తగ్గిన, క్రూడ్ ఇంపోర్ట్ ఇంకా పెరిగినా, క్రూడ్ ప్రైస్ పెరిగినా, దెన్ దర్ విల్ బి మేజర్ హిట్. సో ఇవన్నీ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. సో రూపీ తగ్గితే ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ ఉన్నట్టు కానీ, గవర్నమెంట్ సరిగా చేయనట్టు కానీ కాదు. ఎందుకంటే మీరు హిస్టారికల్ చూడండి, 1947 నుంచి చూడండి, ఎనీ 10 year నాట్ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని సార్లు మనం అలాగే బిహేవ్ చేస్తాం. అది క్వైట్ కామన్ ఇన్ బిహేవియర్. 3% to 4% పర్ ఇయర్ తగ్గుతుంది. ఎప్పుడైతే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగి ఇక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందో అప్పుడు ఆ డిఫరెన్స్ తగ్గుతుంది. దానికి అడిషనల్ గా ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఈ టారిఫ్లు, ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇండియన్ మార్కెట్ పట్టడానికి కారణం ఎక్స్టర్నల్ పారామీటర్స్, ఇంటర్నల్ పారామీటర్స్ లేవు. గత 2024 నుంచి కూడా మనం ఎప్పుడు పడ్డా టారిఫ్ వార్స్, వేరే కంట్రీస్ మధ్య వార్సే కానీ ఇండియా పాకిస్తాన్ వారికి పడలేదు. ఇప్పుడు పడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ కి పడుతుంది. ఎందుకంటే మనకి క్రూడ్ డిపెండెన్స్. కాబట్టి ఇవన్నీ చాలా నేర్పిస్తాయి. ఇప్పుడు క్రూడ్ డిపెండెన్సీకి ఆల్ ఆల్టర్నేట్స్ వస్తున్నాయి. యురేనియం పవర్ ఒకటి ఆల్రెడీ వీఆర్ ఇన్ టాక్. యురేనియం పవర్ వాడతాం, ఇథనాల్ వాడుతున్నాం, E20 పెట్రోల్, సోలార్ అడాప్షన్ ఎంత అగ్రెసివ్ చేస్తున్నాం. ఈ అన్ని క్రైసిస్లు చాలా కొత్త విషయాలు నేర్పిస్తాయి. ఇప్పుడు క్రూడ్ డిపెండెన్స్ తగ్గిస్తాం కదా. ఇప్పుడు జనాలు పూల్ ట్రావెలింగ్, కార్లో 4 వెళ్ళడం. ఇప్పుడు ఆల్రెడీ వియత్నాంలో 3 days వాకింగ్ బెటర్ అంట. వియత్నాం ఈజ్ 3 days వాకింగ్, ఇదంతా మ్యాండేటరీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇట్లా అందరూ కరెక్ట్ మెజర్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ వార్ ఎస్కలేట్ అయిపోయి మళ్ళీ ఫ్యూయల్ ఇష్యూ వస్తే మనకు కూడా అటువంటి మెజర్స్ తీసుకుంటారు. ఆ తీసుకున్న మెజర్ని మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాం. ప్రాబ్లం అయిపోయినా కదా నుంచి. ఇప్పుడు కోవిడ్లో నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ అందరు పాటిస్తున్నారు కానీ కోవిడ్ పాఠాలు అయిపోలేదు కదా. కోవిడ్ అయిపోయింది కానీ కోవిడ్ పాఠాలు నడుస్తాయి. అంటే చదువు నేర్చుకున్నాక పోదు కదా. సో అలానే ఈ అన్సర్టనిటీస్ ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి. ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ సార్. ఇప్పుడు దుబాయ్లో ఉన్నప్పుడు ఒక క్లయింట్ కలిస్తే ఆయన ఇంకొక ఆయన పని చేశారు. ఆయన అంటున్నాడు ఆయన ఎలక్ట్రిక్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పని చేస్తున్నారు. దుబాయ్లో సెటప్ చేస్తున్నారు, హ్యూజ్ సెటప్, కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. ఆ చైనా టీం వచ్చిందంట, వాళ్ళంతా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వాళ్ళు టెస్లా నుంచి కోర్ టీం నుంచి కూడా మేము తీసుకున్నాం సార్. వాళ్ళకి అందరికి అకామిడేషను, వాళ్ళేమో సిక్లీ మాకు ప్లే గ్రౌండ్ కావాలి, ఫుట్బాల్ గ్రౌండ్, ఇవన్నీ కావాలంట. వర్కర్స్, ఎంప్లాయీస్ అవన్నీ అరేంజ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇన్ఫ్లో చేశాక వీళ్ళు స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. నేను అరే బాబు మీరు ఆయిల్ అమ్ముకొని బతుకోవాలి, మీకెందుకు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే, సార్ ఫ్యూచర్ లో ఆయిల్ అయిపోతే ఆల్రెడీ చూసుకుంటున్నారు సార్. ఖతార్ ప్రిన్స్ దగ్గర కూడా ఒక అతను మన క్లయింట్ పనిచేస్తారు, ఎలక్ట్రిక్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు యుఏఈలో కూడా ఎలక్ట్రిక్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వాళ్ళు ఆయిల్ అయిపోతే నెక్స్ట్ ఏంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంత సఫిషియెంట్ ఆయిల్స్ రిజర్వ్స్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఆలోచిస్తుంది, ఐటీ సర్వీసెస్ నుంచి కదా. ఇండియా మనం అగ్రికల్చర్ నుంచి ఐటీకి వెళ్ళాం, ఐటీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చాం. వాట్ విచ్ ఎవర్ కంట్రీ ఇస్ డూయింగ్. ఇవన్నీ కూడా కరెన్సీకి ఎఫెక్ట్ చేస్తాయి. సో ఈ ఇన్ఫ్లేషన్ గ్యాప్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇన్ అడిషన్ టు దిస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో లెట్ us hope ఒకసారి ఈ సినారియో కనుక వార్ సినారియో తగ్గితే రూపీ విల్ రికవర్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుందని చెప్పాం. కానీ ఈ ఫాల్ తక్కువ ఫాల్ అవుతుంది. సో రూపీ పడితే కంట్రీ కిందికి వెళ్ళిపోతున్నట్టు కాదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి.
వెంటనే బెమ్మెలు ఎత్తి ఇంకే ఉంది 100 అయిపోద్ది 110 అయిపోద్ది ఏం అవదు. అంటే పొలిటికల్ టర్మ్స్ అయ్యి అవన్నీ మనం వాటిలోకి అసలు కలిసి రూపీ పట్టం కామన్ 1947 నుంచి ట్రెండ్ చూడండి, గూగుల్ ఎత్తకండి మీకు. సో దట్ మీరు పానిక్ అవ్వరు. అంటే దీన్ని బట్టి కూడా ఇప్పుడు ఎవరు అనాలి చెప్తారు ఈ పడుతున్న రూపీలో ఇంకా మీకు ఈక్విటీ రిటర్న్ రాదా ఇదని. సో వినగానే నమ్మొద్దు, గూగుల్లోకి వెళ్ళండి. 1947 నుంచి ఐఎన్ఆర్ వర్సెస్ డాలర్ చూసుకుంటే ఓ దిస్ ఇస్ నాట్ అబ్నార్మల్, దిస్ ఇస్ నార్మల్ అని తెలుస్తుంది. సో దట్ యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ గా ఉంటారు, కాన్ఫిడెంట్ గా ఉంటారు. లేకపోతే అది కూడా ఒక రీజన్ పడిపోవడం కానీ భయపడుతున్నారు. అందుకని ఇంత ఎలాబరేట్ గా నేను చెప్పాను అంతే సార్. రూపీ రైట్.